మేము నేల మీద దిగుతామో లేదో అది కూడా డౌట్. మా లాస్ట్ రైడ్ అవుతుండొచ్చు. పన్నా ముంగ లక్ష్మి రత్న ఏడవకండి మేడం, ఇస్తాం. దానికి ఏడవలసిన అవసరం ఇంకా ఏడవడం స్టార్ట్ చేయలేదు, ఎప్పుడు స్టార్ట్ చేసి క్లోజ్ అయ్యండి. ये लाइफ डेवलपमेंट के लिए काम करता है. जॉब बिजनेस विकास के लिए भविष्य में कुछ करना चाहिए. मेमोरी के लिए आईपोटेट के लिए काम करता है. చెప్పండి, మీ ఆనందాన్ని పంచుకోండి. మాకు ఎలా ఫీల్ అవుతున్నారు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో మనం ఆల్రెడీ ఇంతకుముందుకు ఇప్పుడు రావాల్సింది, కొంచెం లేట్ అయిందనమాట. పూరి రథయాత్రకి వెళ్ళినప్పుడు 3 days ట్రిప్కి డే 1 డే 2 వీడియోస్ అప్లోడ్ చేసాము. డే 3కి సంబంధించిన వీడియో అనమాట ఇది. డే 3లో మనం ఏంటంటే చిల్కా లేక్ అని ఒకటి ఉంటుంది అనమాట. పూరి టౌన్ నుంచి ఒక 1 hour 1.5 hour జర్నీ చేసిన తర్వాత మనం చిల్కా లేక్ అని ఒక ప్లేస్కి వెళ్తాం. సో అక్కడ ఏంటంటే బోటింగ్ చేయొచ్చు అనమాట. సో ఆ బోటింగ్ ఎలా ఉంది, అక్కడ మనం ఏమేమి చూడొచ్చు ఏంటి అనేది ఈ వీడియో దాని గురించి అనమాట. సో కొంచెం లేట్ పోస్ట్ అని చెప్పొచ్చు ఈ వీడియోని. సో చిల్కా లేక్లో ఏమున్నాయి ఏంటి, మన గ్రూప్ మొత్తం అక్కడ ఏం షాపింగ్ చేశారు ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను వీడియోలో. సో లేట్ చేయకుండా వీడియో తెలుపుదాం. డే 3లో ఫస్ట్ ప్లేస్ అంటే చిల్కా లేక్. మనకి ఇప్పుడే మనం చిల్కా లేక్ దగ్గరికి వచ్చి ఇవి చూసుకొని లోపలికి వెళ్తున్నాం. 1.5 hour జర్నీ ఉంటుందంట లోపలికి. సో ప్యాకేజెస్ లాగా ఉన్నాయి ఇక్కడ. ఇది బోటింగ్ ఏరియా. లోపలికి వెళ్ళి అసలు ఏముంటాయి ఏంది దీంట్లో చూడవచ్చు అనమాట. వెల్కమ్ 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 టు చిల్కా లేక్. చిల్కా లేక్ బోట్ రైడ్ స్టార్టెడ్. హలో హలో. మళ్ళీ మేము నేల మీద దిగుతామో లేదో అది కూడా డౌట్. ఇది మా లాస్ట్ రైడో ఫస్ట్ రైడో చూడాల్సి. బహుశా అయితే మా లాస్ట్ రైడ్ అవుతుండొచ్చు. దీని తర్వాత ఇంకో రైడ్ చేద్దాం అనుకున్నాం కానీ ఏమో తెలియదు. ఇక ఫ్యూచర్లో దేవుడు ఎట్లా అంటే అట్లా. అంతే. మీ అమ్మ నీళ్ళ మీద పడుతుంది. మునిగిపోయిన వానికి మునిగిపోయిన అంతే. చిల్కా లేక్ బోట్ రైడ్. अब देखना है उतर के. नहीं, इधर उतरना नहीं है, उतरना है तो आगे से उतरना है. समुद्र बीच से उतरना है. अच्छा, वो बंदा दिखा था क्या हमको अभी? उधर में आएंगे गाड़ी के पास. अच्छा ठीक है ठीक है. अब आगे से దీంట్లో మనకు ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట 3. డాల్ఫిన్ వ్యూ, తర్వాత క్రాబ్ వ్యూ అని చెప్పేసి దాన్ని చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. క్రాబ్స్ వాడే తీసుకొచ్చి చూపిస్తాడు. న్యాచురల్గా మన శాండ్ మీద చూడడానికి ఉండదు. అది దీంట్లో ఉన్నది కథ. అంటే ఇవి అక్కడ వరకు రావంట. क्या है भाई, ये रेड क्रैब? समुद्र में नहीं देख सकते हम. ऐसे खुद नहीं देख सकते क्योंकि हाइटेड है. जब तक लोग चला जाते हैं ना मिट्टी के अंदर से घुस जाते हैं. एक मिनट मेरा बात सुनेंगे ना. बोलो बोलो भाई. देखने के लिए चीज है. ఇక్కడ మనం చూస్తున్న రెడ్ క్రాబ్ అనమాట. ఇదేంటి అని అంటే తినడానికి యూజ్ చేయరు. ఇవి ఎక్కువ మనకు లైక్ సుందర్బాన్స్, మ్యాంగ్రూవ్స్లో అట్లాంటి దగ్గర ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చిల్కా లేక్ అనేది కూడా వీటి యొక్క స్థావరాల్లో ఒకటి. వీటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దాని ఐస్ చూస్తున్నారు కదా, ఇట్లా రౌండ్ షేప్లో ఉండి బయటికి అవి 360 degrees చూడగలుగుతాయి అనమాట. అది దీని యొక్క స్పెషాలిటీ. చిల్కా లేక్లో బోట్ రైడ్కి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏంటంటే మనకి న్యాచురల్గా ఆణిముత్యాలు ఉంటాయి కదా సముద్రంలో దొరికేటువంటివి, వాటిని అమ్ముతారనమాట. మన ముందే వాటిని పలగొట్టి చూపిస్తారు. సో వాటిని నిజమైన నమ్ముతున్నారు లిటరల్గా, ఎందుకంటే అవి పలగొట్టి దాంట్లో నిజంగా మన ముందే తీస్తున్నాడు కాబట్టి. సో మన వాళ్ళు షాపింగ్ కూడా చేశారు ఇక్కడ. నేను కూడా ఒకటి తీసుకున్నాను. ముత్యాలు, తర్వాత నవరత్నాలు అని చెప్పేసి కూడా మనకు అతను చూపించాడు అనమాట. సో అవన్నీ మనం క్లియర్గా అడిగాము ఎట్లా అయిందని, కానీ వీడియో తీయడానికి ఒప్పుకోలేదు. అదే తెలియకుండా కొన్ని వీడియోస్ తీయడానికి ట్రై చేసాము అనమాట. ఒరిజినల్గా లైవ్లో తీసిన ముత్యం ఇది, మనం ఎప్పుడే చూసాం లైవ్లో. సో मैंट फेस रखता है, इसको कोई भी आदमी यूज करता है. कहने का टॉप इयरिंग पहनने जो అంటే స్ట్రాంగ్ ఉందా మెత్తగా ఉందా అని డౌట్. కొంచెం లైట్ మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఇంకా అది అవ్వలేదేమో ఫుల్గా. చలి దీంట్లో తీసి చూపించండి అనమాట. ఇప్పుడు మనకి సబ్స్క్రైబర్స్కి, ఇది మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి, ఇది పంపిస్తాను అనుకోండి అవసరం అయితే. ఓకేనా? లింక్ ఇన్ బయో. టెండర్ ఫుడ్ రమేష్ అని కొట్టాలి, 50% డిస్కౌంట్ వస్తుంది. स्माइल अलग आता है. अच्छा बोलो ना. कहने का टॉप के लिए टू मैचिंग का ब्रांड से वाले ना डिस्प्ले बाहर से फटाफट ना ना हां 2 पीस होना मैडम आपको? 2 पीस होना बोलो, और होना है तो बोलो, ले लेगा इधर से. కూపన్ కోడ్. ఇప్పుడు మనం కొంటున్నాం కదా, వీడియో తీసుకున్నామన్నాడు. వావ్, రియల్ ఆణిముత్యాలన్నీ.
మేడం గారు చాలా ఎక్సైట్ అవుతున్నారు ఇవి. రెండు అయినాయి అవి అంటే నీకు ఇయర్ రింగ్స్ ఆ మూడులో ఏది నీ పర్ఫెక్షన్ గోల్డ్ షాప్ ఏమో ఇట్లా ఉండదు. ఇప్పుడు ఈ 2 ఇయర్ రింగ్స్ అవుతాయి కదా మేడం. రింగ్ పెట్టుకుంటా చూపించండి, చెప్పండి మీ ఆనందాన్ని పంచుకోండి మాకు. ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు కోరుకున్నటువంటి ముత్యాలు మీకు దొరికే ఎవడు ఎలా ఫీల్ అవుతున్నారు? బిల్ పే చేసేయాలా? अब डेली कस्टमर्स को देखते हैं ना, लेडीज को शॉपिंग करने को जल्दी होता है क्या? भैया वर्ल्ड में लेडीज फर्स्ट है। लेडीज फर्स्ट है, किस में नहीं है वो शॉपिंग उधर रहता है शॉपिंग बिल बनाने में मैं है आपका साथ। कस्टमर के मुत्याल తీసుకుంటున్నారు. आपका आपका कहाँ है वो? Okay. ले लिया? హ్యాపీ This is my ఈ టూ తీసుకుంటే హ్యాపీ ఖుషి అండ్ ఎంత కాప్ చేసిన చిన్నగానే డిఫైన్. వీళ్ళంతా సభ్యులు వరద బాధితులాగా ఇది ఏం చూస్తున్నారని చూస్తున్నారు అంతే. ఇంటికాడ లేడీస్తోనే ఈడ లేడీస్తోనే. ఇంతసేపు చూసింది మనం పర్ల్ అనమాట, ముత్యాలు. సో ఇప్పుడు ఏంటి అని అంటే నవరత్నాలు అంటారు కదా, ఉంగరం చేయించడానికి రాళ్ళు వాడతారు కదా. సో ఇవేంటి అని అంటే సముద్రం అట్టడుగులో ఉంటాయన్నమాట. ఇవి వేరే దగ్గర నుంచి తెప్పించి ఇక్కడ అమ్ముతారంట వాళ్ళు. అతను చెప్పిన విషయం అది పలగొట్టి దాంట్లో నుంచి రియల్గా ముందే చేసి చూపించాడు. मैं लेकिन भाग नहीं जाता। भैया नहीं डरते. ऐसे रखना फोटो आना है। 7 कलर रेनबो देखा है कभी? आकाश में इंद्रधनुष देखा है? చాలా ఫోటోస్ 7 कलर रेनबो। కొంచెం హ్యాండ్స్ పెట్టి క్లోజ్ చేయండి. ये लाइफ डेवलपमेंट के लिए काम करता है। जॉब बिजनेस विकास के लिए भविष्य में कुछ करना चाहिए, मेमोरी के लिए, आई पोर्ट्रेट के लिए काम करता है। क्या बोलते भाई इसको? हाँ लक्ष्मी रत्न। లక్ష్మీ రత్న, లక్ష్మీ రత్న నవరత్నాలలో ఇది ఒకటి. ఇప్పుడు యాక్చువల్లీ ఇది అందులో ఒక టైప్ కాదు. వెరీ బ్యూటిఫుల్. दिस इज अ ब्लू मून स्टोन। ఓ ఓకే. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, దాన్ని లైవ్లో పలగొట్టి దాని లోపల ఉన్నటువంటి స్టోన్ని బయటికి తీసాడు. సో మనం చూస్తున్నాం కదా, దాంట్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ వెళ్తున్నాయి అనమాట. నవరత్నాలు అంటే 9 రకాలుగా ఉంటాయంట. ఇప్పుడు మనం చూసేది లక్ష్మీ రత్న అని చెప్పాను కదా, అదే స్టోన్ మళ్ళీ వెళ్ళింది అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది లైవ్లో చూసాం కదా ఇప్పుడు ఎట్లా తీసాడో దాన్ని. సో దాన్ని మనం కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. దాని ప్రైస్ అనేది డిఫరెంట్గా చెప్తున్నాడు. ఇక మనం బార్గెన్ చేసేదాన్ని బట్టి మనం తీసుకోవచ్చు అనమాట అక్కడ. यो पंजेदा माने अन्नी తీసినాక సెలెక్ట్ अभी बोलो भाई इसका सीन क्या है? नवरत्न बोलते सबको, क्या बोलते इसको? नवरत्न, पन्ना मूंगा, लक्ष्मी रत्न, फिरोजा, ఇది దా సర్ప్రైజ్ रूबी। ओके तो अभी और भी बाकी है 100। ये इधर और 100 बाकी है भैया। और 100 मतलब और भी अच्छा तो ये अभी और भी बाकी है, बहुत सारा चीज बाकी है सर। సో ఇప్పటివరకు జరిగిన బోటింగ్ అంతా మంచిగా జరిగింది. ఇక్కడ ఏంటి పల్స్ అవన్నీ ఒరిజినల్గా దొరుకుతాయని చెప్పేసి 1 గంట ఇక్కడ షాపింగ్ అయిపోయింది మండలం అందరిది. నేను కూడా ఒకటి తీసుకున్నా. తర్వాత ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి వాళ్ళు బోట్ రైడ్ కంప్లీట్ చేసుకుని టైం ఉంటే ఈవినింగ్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట, మళ్ళీ మనం కవర్ చేసే చూడాలి టైం ఉంటుందా ఉండదా అనేది. సో 1 आवर शॉपिंग చేసి 1 అవర్ జర్నీ చేసిన తర్వాత ఒక ఐలాండ్కి వచ్చిన. नहीं भाई ऐसे जंप करना है सीधा, వాడు లాగటట్టు బయటికి ऐसा जंप करना है, बाहर आना है. ओ स्टोल आते क्या? ఒక చిన్న ఐలాండ్కి రీచ్ అయినాం అనమాట ఇప్పుడే. ఏం చెట్లు బ్రో ఇవి? చెట్లు బ్రో, దిగడానికి అయితే ఫోటోలు దిగడానికి అయితే బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను నేనైతే. ఇవి ఏం చెట్లు అంటారు? మన చిన్నప్పుడు మా స్కూల్ ఉండేది ఇవి. ఇప్పుడు భయ స్కూల్లోకి పోయి అడిగొస్తాడు టీచర్, నీకు ఆ రోజు చెప్పినా కదా చదువుకోవాలని అంటారు టీచర్. ఆ రోజు చదువుకున్నట్టు బాగానే ఉండు. ఇవి బాగున్నాయి మొత్తం లైన్గా పెట్టినట్టు లోపల చెట్లు. వావ్ వ్యూ జస్ట్ లైక్ వావ్. వచ్చాడా హీరో ఫ్రేమ్లోకి వచ్చాడా? ఏమోరు కమేడియనా వ్యూ బాగుంది ఇక్కడ నుండి. తెలంగాణ వీళ్ళంతా వరద బాధిత సభ్యులు. వరద బాధితులు. ఎస్, ఇప్పుడే వరదలకి వచ్చాం. ఇప్పుడే మాకు దొరికింది బయట అక్కడ. ఎస్ దొరికా. నేను ఈ సముద్రంలో దొరికిన మంచి ముత్యం నేను వీళ్ళకి. ముత్యమే
అనిముత్యం అడిగినప్పుడు అసలు రీజన్ లేకుండా మనీ ఇచ్చేస్తుంది ముత్యమే. హలో ఎంతకి బార్గెన్ చేయాలి, ఏం అడగాలి, ఏం కావాలి, నేనే కదా డీటెయిల్స్ చెప్పాను అంతా. సరే ఇప్పుడు క్రెడిట్ అనేది మీకు ఇవ్వాలి అంతే కదా. అంతా ఇవ్వకపోయినా పర్వాలేదు, క్రెడిట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, బట్ డు నాట్ బ్లేమ్ మీ. సరే ఏడవకండి మేడం, ఇస్తాం, దానికి ఏడవాల్సిన అవసరం. ఇంకా ఏడవడం స్టార్ట్ చేయలేదు, ఎప్పుడు స్టార్ట్ చేస్తాను. కొన్ని వాటర్ తీసుకురావాలా సముద్రం వాటర్ కొంచెం సముద్రం వాటర్ కొన్ని తీసుకుంటే అయ్యో ఐమ్ క్రైయింగ్. చిల్కా లెక్కి వచ్చిన తర్వాత మధ్యలో మనల్ని ఏంటంటే ఐలాండ్లో కాసేపు టైం స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది ఇక్కడ, చెట్ల మధ్యలో నుంచి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళడం, వెనకాల వస్తుంది కదా మొత్తం వే, చాలా బాగుంది. సో ఐలాండ్ అంటే మొత్తం చుట్టూ వాటర్ ఉంటుంది కదా, కొంచెం ముందరకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇసుక తిన్నెల్లాగుండి, అక్కడ నుంచి చూపిస్తాగండి, ఇట్లా ఇసుక తిన్నెల్లాగుండి ముందుకెళ్తే బీచ్ లాగా ఉంది, భలే ఉంది. అటు సైడ్ మొత్తం చెట్లు ఉండి అట్లా ఉంది డిఫరెంట్గా, చెట్ల మధ్యలో నుంచి ఇటు సైడ్ వస్తే మళ్ళీ డిఫరెంట్ వైబ్ ఉందన్నమాట, కంప్లీట్ బీచ్ లాగా. ఇది చాలా ప్లెజెంట్గా ఉంది, ఇవ్వలేడరా బాబు, ఇక్కడ ప్రశాంతంగా ఉంది. వీళ్ళు ముగ్గురు మన వాళ్ళే, ఇంకా రిమైనింగ్ వెనక వస్తున్నారు. ఇక్కడ ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి అటు సైడ్కి. వావ్, దిస్ వాజ్ రియల్లీ రియల్లీ నైస్, చాలా బాగుంది. ఇది మొత్తం చెట్లతోని బాగుంది, వెరీ నైస్. మొత్తం బే ఆఫ్ బెంగాల్ ఇదంతా, మొత్తం చెట్లు ఇవంతా. చిల్కా లేక్లో కాసేపు షాపింగ్ చేసిన తర్వాత ఐలాండ్కి వెళ్ళి బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అందరం కలిసి ఒక చిన్న రీల్ కూడా చేద్దామని చెప్పి ట్రై చేసాం అనమాట. సో ఇలా 1 by 1 ఆల్టర్నేటివ్ వెళ్ళి ఒక రీల్ ట్రై చేసి వర్కౌట్ చేసాం. అది పర్లేదు, మంచిగా వచ్చిందని నేను అనుకుంటున్నా. సో ఇదనమాట, ఇంతటితో మన చిల్కా లేక్ కంప్లీట్ అయిందనమాట. మళ్ళీ బ్యాక్ టు బోట్కి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి మనం భువనేశ్వర్కి రీచ్ అయిపోవాలి. ఇంకా ఇదే అనమాట మన యంగ్ టీమ్. సో చిల్కా లేక్ బోట్ రైడ్లో మొత్తం అందరం ఒక బోట్లో మంచి టైం స్పెండ్ చేసాం. సో బ్యాక్ టు బోట్ ఎక్కేసి మళ్ళీ బయటకు వచ్చేసాం. ఇంకా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ బోట్ రైడ్ ఇన్ ద లేక్. స్టార్ట్ అయిపోవాలి. ఇంకా బోట్ రైడ్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్గా మనం అయితే భువనేశ్వర్ రీచ్ అయ్యాం. ఇది భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ అనమాట. మన వాళ్ళు కొంతమంది ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి, సో మన ట్రైన్కి కాస్త టైం ఉంటే ఏదైనా తిందామని చెప్పేసి లంచ్ లాగా మధ్యలో లంచ్కి టైం తీసుకున్నాం. సో అక్కడి నుంచి మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో థర్డ్ డే రోజు లేక్ బోట్ రైడ్ చూసుకొని ఈవినింగ్కి వచ్చేసినాం అనమాట భువనేశ్వర్కి. ఇక్కడ మనలో ఎయిర్పోర్ట్లో డ్రాప్ ఉంటే వాళ్ళకి 6:30 ఫ్లైట్ వాళ్ళు దింపేసినాం. మధ్యలో లంచ్ చేయలేదు, లంచ్ చేయడానికి వచ్చినాం అనమాట. 7కి ట్రైన్ ఉంది, లంచ్ చేసేసి మళ్ళీ వెళ్తాం. అదే సంగతి. ఇది హోటల్ ఇప్పుడు వచ్చినాం. ఫుడ్ తినేసి అందరం అయితే భువనేశ్వర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. సో అక్కడ ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట, ఇంకా ప్లాట్ఫామ్ పైన. సో ఇది మన టీం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది భువనేశ్వర్ రైల్వే స్టేషన్. పర్లేదు, స్టేషన్ కొంచెం పెద్దగానే ఉందన్నమాట. ఈవినింగ్ భువనేశ్వర్ స్టేషన్కి వచ్చేసినాం అనమాట. మనం ట్రైన్ 7కి ఉంటే డిలే అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. ఇంకా ట్రైన్ డీలే అయినప్పటికీ మొత్తం మీద ట్రైన్ వచ్చేసింది, అందరం ఎక్కేసాం అనమాట. ఎక్కిన తర్వాత రిటర్న్లో అందరం నైట్ 12 వరకు మంచి టైం స్పెండ్ చేసాం. లైక్ గేమ్స్ ఆడడం, యూనో కార్డ్స్ ఆడడం, ఇలా మంచి టైం పాస్ చేసాం అనమాట. నెక్స్ట్ డేలో విజయవాడ స్టాప్కి రీచ్ అయ్యేసరికి విజయవాడలో ఒకరు దిగాల్సి ఉందన్నమాట. మన మేడం గారు బ్యాగ్ వేసుకుని నిల్చున్నారు కదా. సో అక్కడ దిగి మన వాళ్ళంతా మేడంకి సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఒక చిన్న గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాం అందరం కలిసి అక్కడ విజయవాడలో. సో మళ్ళీ బ్యాక్ టు మేము ట్రైన్ ఎక్కేసి మేడంకి సెండ్ ఆఫ్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్తే చెర్లపల్లికి రీచ్ అయ్యామన్నమాట. సక్సెస్ఫుల్గా ఈ 3 days ట్రిప్ పూరి రథయాత్ర అది కంప్లీట్ చేసుకున్నాం, ఒడిశా ట్రిప్. సో చెర్లపల్లిలో దిగిన తర్వాత మనం అందరికి సెండ్ ఆఫ్ చెప్పేసి ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోయాము. కంప్లీటెడ్ ట్రిప్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఇంకా సేపట్లో ఇంటికి కూడా వెళ్ళిపోతాం. హౌఎవర్ ట్రిప్ మొత్తం మంచిగా జరిగిందనమాట. సో అందరు హ్యాపీ, మనం కూడా హ్యాపీ. చెప్పు. సైనింగ్ ఆఫ్ నీ పేరు ఫుడ్ రమేష్ సైనింగ్ ఆఫ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. Bye bye. Like and share and subscribe.